తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో భూమిలో భారీగా మందులు పాతిపెట్టడంపై సిపిఐ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల విలువైన మందులను వాహనాల్లో తరలించి కూచీ పెట్టాల్సిన అవసరం ఏముందని సిపిఎం నేత మురళి ప్రశ్నించారు. మీడియా సమక్షంలో పాతిపెట్టిన చోట తిరిగి గొయ్యి తవ్వి మందులను బయటకు తీశారు. అందులో కాలం చెల్లిన మందులతో పాటు ఇంకా ఏడాదికి పైగా వ్యాలిడిటీ మందులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ వైద్యాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని అన్నారు. మందులను గురించిన అంశంపై ప్రశ్నించినందుకు 2 సిబ్బందిని సస్పెండ్ చేశారని అన్నారు. అసలే మందుల కొరతతో ప్రజలు అల్లాడుతుంటే 50 లక్షల విలువైన మందులను పూడ్చిపెట్టడం వెనుక రహస్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవును అన్నతో పాటు పోలేదా అడంతా పోయినారండి తూకువాక వాళ్ళని వెళ్ళిపోతారు వాళ్ళు అన్ని మాత్రం ఏడెందుకు ఉండేనా మట్టి ఎత్తేసి ఒక తావ పైకి మట్టి వేరే ఆ మట్టి పైన దీని పూడ్చింది ఇది జేసీబీ ఉన్నారు కదా నా మనిషి అదే 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 రేపు ఇంకోసారి గట్టి గుంత ఇంకోసారి కిందకి కిందకి గడ్డ మరి పోవాలా మట్టి ఉన్నా పక్కే పోవాలా అది మరి లేస్తాం చూడు లేస్తే లేపాలా ఇందులో 108, 104 సంబంధించినట్టు అరవింద్ కంపెనీ ద్వారా ఇక్కడ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఆ సంస్థల్లో ఈవేళ దాదాపుగా 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మెడిసిన్ 9-10 అడుగుల గుంత లోతులో లోడి 5 నెలలుగా దీన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఈవేళ మెడిసిన్ దొరకకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ప్రజలు పక్క అల్లాడుతూ ఉంటే ఈవేళ ఇలాంటి మెడిసిన్ మొత్తం కూడా గొంతులో పూడ్చడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ అరవింద్ కంపెనీ సంబంధించినటువంటి యాజమాన్య పైన కేసు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే బాధ్యులు భాస్కర్ ఉన్నారో హరి ఉన్నారో వాళ్ళిద్దరి పైన సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన కేసు పెట్టాలి. దీనిపైన జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి కూడా తెలియజేశాం. ఎన్క్వైరీ కమిటీ వేసాము, కమిటీ తీర్మానం చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ